యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం వరకు. మొదటి వచనాల్లో ఈయన మేము మీ దగ్గరికి రావడానికి మాకెవరో ఉత్తరాలు మాకేం అవసరం లేదు, వీళ్ళు ఫలానా అని మీకేం ఉత్తరాలు అవసరం లేదు. ఉత్తరాలు ఎవరికి కావాలి అని అంటే 2 రకాల ప్రజలకు కావాలి. మొట్టమొదటిది అపరిచితులకి ఉత్తరాలు కావాలి. రెండవది ఎవరి నడకైతే మీకు తెలీదో అట్టి వారికి ఉత్తరాలు కావాలి. ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో చాలామంది మోసపూరితంగా నడుస్తున్నారు కాబట్టి వీళ్ళని మేమే పంపించాం అని చూపించడానికి ఉత్తరాలు కావాలి. కానీ వాస్తవంగా మాకైతే మీ దగ్గర ఉత్తరాలు అవసరం లేదు అని చెప్తూ ఆయన అంటున్నాడు. ఎందుకు ఉత్తరాలు అవసరం లేదు అని అంటే మేము మీకు సుపరిచయస్తులమే, మేము మీకు బాగా పరిచయం. అంతేకాదు ఈనాటి ప్రపంచంలో మేము నిజంగా నడుస్తున్నామా, యథార్థవంతులమా లేమా అనే సంగతి కూడా మీకు బాగుగా తెలుసు కాబట్టి మాకెవరో ఉత్తరం రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ దినముల్లో చాలామంది తప్పుడు బోధకులు, ఆ దినముల్లో చాలామంది పేరుని ప్రేమించుకునే వాళ్ళు కొరింథీ సంఘంలో చొచ్చుకునే పరిస్థితులు ఉంటున్నాయి. కానీ పౌలు అంటున్నాడు, మీరే మాకు ఉత్తరమై ఉంటున్నారు. అంటే వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు, వాళ్ళు ప్రభుని వెంబడిస్తున్నారు అని అంటే ఈ ప్రక్రియ జరిగిందంటే పౌలు సువార్త ఇచ్చినందుకే. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే మీరే మా పత్రికలై ఉన్నారు, మేము మిమ్మల్ని రక్షణలోనికి నడిపించామని మీకే తెలుసు కదా, మీ జీవితమే మీకు సాక్ష్యం ఇస్తూ ఉంది అని చెప్తా ఉంటున్నాడు. ఇది ఏదో ఉత్తరము కాగితం మీద సిరాతో రాసిన ఉత్తరం కాదంటే వేరే మనిషి ఇచ్చే సాక్ష్యం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని బట్టి మీకు పరిచర్య చేశాం. మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడే పనిచేశాడు కాబట్టి సిరాతో రాసిన ఉత్తరం కాదు, కానీ ఆత్మ ద్వారా ముద్రించబడిన ఉత్తరము అని చెప్తా ఉంటున్నాడు. ఇలాంటి శ్రేష్టమైన ఉత్తరంగా మీరే మాకున్నారు అని చెప్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, అక్షరం చంపును, ఆత్మ జీవింపచేయును. ఇక్కడ అక్షరము అని అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని వాడుతూ ఉంటున్నాడు. ఆత్మ అని అంటే కొత్త నిబంధనని వాడుతూ ఉంటున్నాడు. ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం బట్టి కేవలం మరణం మాత్రమే వస్తూ వచ్చింది. ధర్మశాస్త్రం ఎవరిని జీవంలోనికి నడిపించే సామర్థ్యం లేదు. ధర్మశాస్త్రం కేవలం మన స్థితి ఏంటో చూపిస్తుంది, మనం ఎంత మరణపాత్రులమో చూపిస్తే తప్ప అది మనల్ని జీవంలోనికి నడిపించే హక్కు లేకపోతే సామర్థ్యం దాంట్లో ఏమాత్రం లేదు. అయితే పౌలు అంటున్నాడు, మేమైతే మీకు ఆత్మ ద్వారా పరిచర్య చేశాం, ఆత్మ మీ లోపలికి వచ్చారు, మీరు రక్షించబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల నివసిస్తున్నాడు కనుక ఆత్మ ద్వారా మీరు మా ఉత్తరమై ఉంటున్నారు అని అంటున్నాడు. ఏదో బయట కార్యక్రమాలు మారాయి, బయట పరిస్థితులు మారాయి అది కాదు, కానీ మీ జీవితం లోపల నుంచే మారుతూ వచ్చింది. కాబట్టి ఆత్మ యొక్క ఉత్తరం మీరు అయి ఉంటున్నారు. ఏంటంటే మేము మీకు పరిచర్య చేశాము. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఆయన మేము క్రీస్తులో ఈ నమ్మకం కలిగి ఉన్నాము. ఎందుకంటే ఈ సామర్థ్యం ఏదో మాలో నుంచి పుట్టింది కాదు, మేము ఈ పరిచర్య చేయడానికి ఈ సామర్థ్యం ఏదో మాలోంచి పుట్టింది కాదు. అయితే కొత్త నిబంధన సేవకులుగా అనే పదాన్ని వాడుతుంటున్నాడు. చాలా అద్భుతమైన పదం. కొత్త నిబంధన సేవకులు ఎట్లా వాడుతున్నాడు ఈ పదము అని అంటే దేవుడే మా సంపూర్ణమైన సామర్థ్యమే అంటున్నాడు. పాత నిబంధనలో కొంచెం వారి సామర్థ్యం కనిపిస్తూ ఉంటుంది. పాత నిబంధనలో వారేదో కష్టపడాలి, వాళ్ళేదో సాధించాలి అన్నట్టు ప్రయాసపడేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే మేము పూర్తిగా క్రీస్తే మా సామర్థ్యంగా మారుతూ ఉంటున్నాడు అని చెబుతూ ఉంటున్నాడు. ఇలా క్రీస్తే మా సామర్థ్యముగా మారినందుకు మేము కొత్త నిబంధన యొక్క సేవకులమై ఉంటున్నాము. ఈ కొత్త నిబంధన పాత నిబంధనలో కొన్ని పర్యాయములు చూపించబడతా వచ్చింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనంలో ఈ కొత్త నిబంధన యొక్క సూచనలు మనకి పాత నిబంధనలు కూడా రాయబడుతున్నాయి. దేవుడే సమస్త కార్యములు చేస్తాడని, ఆయనే మనల్ని మారుస్తాడు, ఆయనే మన లోపలికి వస్తాడు, ఆయనే మన స్వభావాన్ని మారుస్తాడు, ఆయనే మనలో నిత్యము ఆయన మీద మర్యాద పుట్టించి నిత్యము విధేయులుగా చేస్తాడు అని ఇదే కొత్త నిబంధనని ఆయన ప్రస్తావిస్తున్నాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా వ్యత్యాసం ఉంటుందని ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే అక్షరం చంపును, అయితే ఆత్మ జీవింపచేయును. పాత నిబంధన అక్షరము ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మరణం ఇవ్వాలో చెప్పేది, ఎలాంటి మరణాలు ఇవ్వాలో చెప్పేది, ఎలాంటి శిక్ష విధించాలో చెప్పేది. అయితే కొత్త నిబంధనలో ఎలా జీవం పొందగలమో, ఎట్లా మనము క్రీస్తులో బ్రతకగలము, ఎట్లా
దేవుని యొక్క జీవాన్ని మనం అనుభవించగలం అనే విషయాల్ని ప్రస్తావిస్తున్నారు. కాబట్టి పాత నిబంధన మరణాన్ని ఇచ్చింది, కొత్త నిబంధన మాత్రం దేవుని జీవాన్ని మనలో పోస్తా వచ్చింది. కొత్త నిబంధన వ్యత్యాసాన్ని రాస్తూ 7వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ పాత నిబంధన పరిచర్య మోషే ద్వారా మీకు వచ్చింది, రాతి పలకల మీద రాసి మీకు ఇచ్చారు. అయితే మోషే ఈ పలకల్ని తీసుకొని వచ్చినప్పుడు మోషే యొక్క ముఖము ప్రకాశిస్తూ వచ్చింది కాబట్టి మీరు భయపడ్డారు, ఆయన ముఖాన్ని చూడలేకపోతా వచ్చారు. ఒకసారి ఆలోచించండి, భయముతో మోషేని చూడలేకపోతేనే ఆ నిబంధన ఇంత మహిమాయుక్తంగా ఉంటే ఇంకా మీరు నేరుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చి ఈ శ్రేష్టమైన దేవుణ్ణి మీరు చూడగలుగుతున్నారు అని అంటే ఇంకా ఎంత జీవయుక్తంగా, ఇంకా ఎంత మహిమాయుక్తంగా ఈ కొత్త నిబంధన ఉంటుంది అని వాదిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ పాత నిబంధన మరణాన్ని తీసుకొని వచ్చింది. ఈ పాత నిబంధన ప్రజలకి నష్టం, ప్రజలకి హాని, ప్రజలకి నాశనం తీసుకొని వచ్చింది. ఇలాంటి పాత నిబంధనే అంత మహిమాయుక్తమైతే ఇంకా దేవునితో సమాధానపరిచి, దేవునితో సరిచేసి, దేవునితో బాగు చేసిన ఈ కొత్త నిబంధన ఇంకా ఎంత మహిమాయుక్తమైనది అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా మోషే ఒక ముసుగు వేసుకుంటూ వచ్చాడు. ఈ ముసుగు వేసుకున్న ఆ ప్రక్రియలో మోషే ఏదైతే మహిమని చూపిస్తూ ఉన్నాడో నిదానంగా తగ్గిపోతూ వచ్చింది. మోషేకి పాత నిబంధన బట్టి వచ్చిన మహిమ అది నిదానంగా తగ్గిపోతూ వచ్చింది. కాబట్టి ఈనాటికి కూడా ఎప్పుడైతే ఈ పాత నిబంధన చదువుతారో వాళ్ళ ముఖముల పైన ఒక ముసుగు వస్తూ ఉంది అని చెప్తున్నాడు. ముసుగు అంటే సరిగ్గా స్పష్టంగా చూడలేము, ముసుగు అంటే కొంచెం కొంచెమే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పాత నిబంధనని చూస్తూ ఉంటున్న వాళ్ళు కొంచెం కొంచెమే చూడగలరు. దేవుని మనస్సు వాళ్ళకి అర్థం కాదు, దేవుని హృదయం వాళ్ళకి అర్థం కాదు, ఆ తర్వాత దేవుని యొక్క ప్రణాళికలు వాళ్ళకి అర్థం కావు. ఏదో అక్షరాన్ని చూస్తారు, ఏదో నియమాలను మాత్రమే చూస్తారు. అయితే కొత్త నిబంధనలో ఉంటున్న మనం వ్యత్యాసాన్ని చూపిస్తూ ఆయన అంటున్నాడు, మనలో అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మనల్ని ఆయనని చూపిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడే మన లోపలికి వచ్చి ఆయనను చూపిస్తూ ఉంటున్నాడు. మనం నేరుగా స్పష్టంగా ఆయనను చూడగలుగుతూ ఉంటున్నాం. సువార్తని విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చారు. దేవుడు మన లోపలికి వచ్చి మన హృదయంలో ఈ వెలిగింపుని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా మనం యేసు ప్రభుని చూస్తున్నాం. ఆయన మహిమ తగ్గే మహిమ కాదు, కానీ ఆ యేసు ప్రభుని చూస్తూ మనం అంతకంతకు పెరిగే మహిమలో ఉన్నాం. మోషే మహిమ తగ్గిపోతూ వచ్చింది. అయితే కొత్త నిబంధన విశ్వాసులుగా ఉంటున్న మనము యేసు ప్రభుని ఇంకా దగ్గర నుంచి చూస్తున్నాం. కాబట్టి మన మహిమ ఇంకా పెరిగిపోతూ వచ్చింది. మోషే అంటున్నాడు, నిన్ను చూస్తానంటే ప్రభు అంటున్నాడు, చూసేవారు బ్రతకలేరు అని దూరం పెడతా వచ్చాడు. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఇంకా సమీపంగా వెళ్తూ ఇంకా ఎక్కువ ఆయనను చూస్తూ ఆయన వలే మారుతూ ఉంటున్నాం. ఎలా జరుగుతూ ఉంది అని అంటే ఇది శరీరం బట్టి కాదు, నేరుగా పరిశుద్ధాత్మ దేవుడే మన లోపలుండి ఈ చక్కటి ప్రక్రియను చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఇంకా దగ్గరికి వెళ్తూ యేసు ప్రభుని స్పష్టంగా చూస్తూ ఆయన వలె మారిపోతున్నాం. 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆయన అంటున్నాడు, ఈ పరిచర్య మాకుంది, మేము దేవుని దగ్గర నుంచి కనికరం పొందుతూ వచ్చాం. కాబట్టి మేమేమాత్రం అధైర్యపడము. పాత నిబంధనలో వాళ్ళు ఎంత జాగ్రత్తగా బ్రతికినా ఏ క్షణమైనా వాళ్ళు తప్పిపోయే ప్రమాదంలో ఉన్నారో, వాళ్ళు తప్పిపోతే మున్నదంతా తొలగించబడి వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు. అయితే కొత్త నిబంధనలో మనం దేవుని కనికరం మీద నిలబడతా ఉంటున్నాం, మన నీతి మీద నిలబడట్లేదు. పాత నిబంధనలో చాలా ప్రమాదకరమైన భూమి మీద నిలబడేవాళ్ళు, వాళ్ళ నీతి మీద నిలబడేవాళ్ళు. అయితే కొత్త నిబంధనలో మనం దేవుని నీతి మీద నిలబడతాం, దేవుని కనికరం మీద, దేవుని కృప మీద నిలబడతాం. కాబట్టి మనము ఆయన కృప నుంచి పూర్తిగా పోగొట్టుకొని మనము నాశనమైపోయే పరిస్థితి, ప్రమాదం పూర్తిగా తొలగించబడింది అని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన కృపని బట్టి రక్షించబడతా వచ్చాం. కాబట్టి ఆయన కృప మీదే నిలబడే వారంగా ఉంటున్నాం. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఇలా కృప మీద నిలబడుతున్నాం కాబట్టి మేము ఏమాత్రము మోసపరుస్తూ లేక వాక్యాన్ని తిప్పుతూ మమ్మల్ని మేమేదో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు, కానీ చాలా స్పష్టంగా మా సాక్ష్యాన్ని మీ ముందు పెడతా వచ్చాము. ఎందుకంటే మా సువార్త మీకు ప్రకటించబడింది, అది ముసుగుతో రాలేదు. అయితే అది ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరి కళ్ళకైతే ఈ యుగ సంబంధమైన దేవత అంధత్వం కలిగిస్తూ వచ్చాడు, వాళ్ళకి ముసుగులా కనపడట్లేదేమో, కానీ మీకైతే, రక్షించబడిన మీకైతే ఇది నిజమైన సువార్తని స్పష్టంగా అర్థమవుతా వచ్చింది. కాబట్టి ఈ సువార్త
యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీకు అర్థమవుతా వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చి మీ లోపల ఈ యేసు ప్రభు యొక్క సువార్త కొరకే వెలిగింపుని కలగజేస్తూ వచ్చాడు. మేము మా గురించి చెప్పుకోవడం లేదు, మేము యేసు ప్రభు గురించే ప్రకటిస్తూ ఉంటున్నాం. ఆయనే ఈ సువార్త అయి ఉంటున్నాడు అని చెప్తూ చివరిలో ఆయన అంటున్నాడు, ఏ దేవుడైతే చీకటిలో నుంచి వెలుగు కలుగునుగాక అని వెలుగుని పుట్టిస్తూ వచ్చాడో అదే దేవుడు మన లోపలికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా మన లోపలికి వచ్చి మన లోపల వెలుగు కలగచేస్తూ వచ్చాడు. ఆ రోజు విశ్వంలోకి వెలుగు కలగచేశాడు. అయితే ఈ దేవుడు మన లోపలికి వచ్చి మన లోపల వెలుగు కలగచేస్తూ వచ్చాడు. ఈ వెలుగుతో మనం యేసు ప్రభుని చూడగలుగుతున్నాం. ఇంకా ఎక్కువగా ఆయన తెలుసుకోగలుగుతున్నాం. ఆయన వలె మారిపోతున్నాం. యేసు ప్రభుని చూసే వెలుగుని ఆయన మనకిచ్చాడు అని చెప్తా ఉంటున్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, కొత్త నిబంధనలో ఉంటున్న వారిగా మేము నీ మీద ఆనుకొని ఈ శ్రేష్టమైన నిబంధన పూర్తిగా నీ మీద ఆధారపడే ఆ నిబంధనని మేము అనుభవిస్తూ ఆత్మ ద్వారా నడిపించబడ్డానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.